ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ జగన్మాత్రే నమో నమ ఓం శ్రీం బగలాముఖి దేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల్లో భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవానుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది. మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే రాహు, సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు చంద్ర భగవానుడితోటి షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశి సంచారం జరుగుతుంది. చంద్ర భగవానుడు అంతా కూడా మకర, కుంభ, మీన రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్యగ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య గ్రహదేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతకరీత్యం ఉన్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజాయ నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ, భానవే నమ, ఆరోగ్యకర్తే నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నినామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, విల్లం పరవాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో ఉత్తమైన ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహగోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల
గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. జూన్ 1 తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఈ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీనరాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాసపత్రంలో భాగంగా రవి మార్పు కుంభరాశిలో సంభవిస్తుంది, వ్యయస్థానంలో సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, రాహు, చంద్రుడు, బుధ భగవానుడు, అంగారకుడు, శుక్రుడితో పాటు కలియిక షష్టగ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి నెలలోనే సంభవిస్తుంది. ప్రధానంగా రవి మార్పు వల్ల మీకంతా కూడా జాతకంలో స్వల్పంగా మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులంతా కూడా ఇక్కడ ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శని భగవానుడికి తైలాభిషేకం చేయించి తిలదు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుడికి అంతా కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం, గోధుమలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానువే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః, ఆదిత్యాయ నమః, భానువే నమః నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య భగవానికి నమస్కారం చేసి మీరంతా కూడా అర్ఘ్య ప్రదానం చేసుకోవడం కానీ గోధుమలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. షష్టగ్రహ కూటమి ఈ యొక్క ప్రభావం అంతా కూడా కొన్ని రోజుల వరకు ఉంటుంది కావున ఇష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా జూన్ 1 తారీఖు తర్వాత జరుగుతుంది. మీకంతా కూడా పంచమస్థ బృహస్పతి యోగం రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీయానం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, మేధ దక్షిణామూర్తి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. అపముచ్చు దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా తిల హోమాన్ని ఆచరించడం వల్ల శని గ్రహ ప్రీతికరంగా మీరంతా కూడా శని భగవానుడికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అమ్మవారి దేవాలయంలో అభిషేకము హోమాది కార్యక్రమాలు ఖడ్గమాల స్తోత్రంతో మూలమంత్ర సహితంగా ఈ యొక్క కుంకుమార్చన ఆచరించడం, సహస్రనామాలతోటి మహాలక్ష్మి సహస్రనామాలతోటి కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణుకంతా కూడా శుక్రవారం రోజున వస్త్రదానము, ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుడికి దానాది కార్యక్రమాలు, రాహుకి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది. అనుకున్న పనులంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంది. 16, 18, 24, 26 తారీఖులో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. టెక్స్టైల్ రంగాల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మీకు టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి ఇక్కడ శుక్రుడు యొక్క రంగంలో ఉన్నారు కావున మీకు అంతా కూడా మిత్రక్షేత్రంలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క వ్యయస్థానంలో శుక్రుడు అంతా యొక్కరంగా ఉంటారు కావున మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ప్రాఫిట్స్ రావడానికి, మంచి లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి మాఘమాసంలో శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, సిల్వర్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ యొక్క మీకంతా కూడా మంచి ప్రాఫిట్స్ లాభాలంతా కూడా ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకు కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగుల్లో మార్పు కానీ స్థానచలనం కానీ జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్ సిద్ధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి. మంచి సినిమా ఛాన్సెస్ రావడానికి కానీ, నూతన కాంట్రాక్ట్స్ అంతా కూడా మీకు రావడానికి కానీ ఆస్కారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కూడా మంచి లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా మహాశివరాత్రి రోజున మీరంతా కూడా అభిషేకము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికి అంతా కూడా అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శ్రీమాత్రే నమః. రామ్ దత్తాత్రేయాయ.